అన్నయ్య జనా చెప్పురా. అన్నయ్య ఒంట్లో బాగాలేదన్నయ్య. ఏమైందిరా? కడుపు నొప్పిగా ఉంది అన్నయ్య. అంత బాగోలేదా? అవునన్నయ్య. సరే ఏమైంది అన్నయ్య కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. ప్లీజ్ చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. చిన్న చూడరా, దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే జాయిన్ అయ్యరా. నేను అసలు నడలేకపోతున్నాను అన్నయ్య. అంతకంటే వస్తుందా? అవునన్నయ్య, తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. ఏదైనా చెయ్యాలన్నయ్య. సరే మా ఫ్రెండ్ ఉన్నారు, ఒకరు ఫోన్ చేసి చెప్తారు, వస్తారు. కొద్దిగా లోపల పట్టుకోరా. తొందరగా పంపించండి, ఎక్కడే ఉంటాను మీకోసం. హలో అమ్మా. అమ్మా తమ్ముడు మనకి ఇంకా లేడమ్మా. ఏమైందిరా? సారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా? తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా? ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా కలదా? జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం? జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం? కాదిలే నదులారా, కలలే అలలవునా, జననీ జన్మభూమి స్వర్గాదపి కన్నీటి తెరలలో తల్లి లేరని కడసారి మేము కనలేక కదిలిపోయే. ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలుపు కోసాను, ఈ చేతితోనే కళ్ళు విసిగాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా? చేతితోనే పాలు పెట్టాను, చేతితోనే బువ్వ పెట్టాను, చేతితోనే తలకు పోశాను, చేతితోనే కళ్ళు విసిగాను,
భుజము తట్టిన చేతులు బూడిదైపోయేనా మా కళ్ళు చూసిన కళ్ళు కాలి కవిలిపోయేనా నేను కొలిపిన గొంతు గాడని దురపోయేనా బాధలను దాచి తోడుండేవాడివి ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండురా చేతితోనే ఎన్నో నిమిరాను చేతితోనే నడక నేర్పాను చేతితోనే బడికి పంపాను చేతితోనే కాటికి పంపాలా ఈ చేతితోనే మంటల గలపాలా తల్లడిల్లడయ్యా చెల్లి గుండె నీకై చెరువైపోయుండయ్యా కంచల్లో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా నీ పిల్లగాను నీకై కలియ చూసేనయ్యా నీకు పొడిగిన సొక్క నీకై దిగులు పడి కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా నీటి సప్పట్లు కురిసేనా సెదికది వినబడకుంటదిరా మన ఊర్లో ఒక యుక్త వయస్సు గల కుర్రవాడి తాలూకా మరణ తాలూకా దృశ్యాన్ని చక్కగా చాలా విచారమైనటువంటి విధంగా కూడా ప్రదర్శించారు. తరువాత చిరంజీవి మనోజ్ కుమార్ ఆ మాట అనడానికి నాకు విచారంగా ఉంది. ఎందుకు అంటే ఎక్కువ కాలం జీవించినటువంటి వాళ్ళకి చిరంజీవి అనాలి. దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల తాలూకా దుఃఖ సముద్రంలో ఉంచి ఏ సుఖాన్ని అనుభవించకుండా ఏ లోకానికి వెళ్ళిపోయాడో మనోజ్ కుమార్. మేఘాల చాటులో దాకినాడేమో, మాకు చూపించవే ఓ చందమామ. మనోజ్ కుమార్ ఎక్కడున్నాడో మేము ఒకసారి చూడాలని మాకు కోరిక ఉంది. ఒక్కసారి ఆ మనోజ్ కుమార్ను మాకు చూపించు అని తల్లిదండ్రులు, బంధువులు, ఆప్తులు, మిత్రులు, యువకులు, కుర్రవాళ్ళు, బాలికలు, విద్యార్థులు, విద్యార్థినులు, స్నేహితులు అందరూ కూడా విచార సముద్రంలో మునిగి ఉన్నారు. అలాంటి దృశ్యాన్ని కుర్రవారు చాలా చక్కగా అతని జ్ఞాపకార్థం అతన్ని మనం తలుచుకోవడానికి మాలో ఈనాడు ఉండి ఈ డాన్స్ ప్రోగ్రాంలో మీ తాలూకా చాకచక్యం చూపించి ప్రదర్శన
ప్రదర్శించి మా అందరితో పాటు నువ్వు కూడా పాల్గొనుగాక అని కూడా కుర్రవాళ్ళు విచారాన్ని ప్రదర్శించారు. తరువాత ఇంకొక దృశ్యం ఏంటంటే పుత్ర సంతానం వంటి బాధ్యత మరి లేదు. అలాంటిది పుత్ర వియోగం లాంటి దుఃఖం కూడా ఇంకొకటి ఉండదు. పుత్రుడు పుడితే ఎంత ఆనందమో అలాంటి పుత్రుడు చనిపోతూ కూడా మహా దుఃఖము. తల్లిదండ్రులకు చెప్పలేని బాధ. అందులకి చదువుకున్నాడు, బాగా విద్యావంతుడైనాడు, ఆరోగ్యంగా ఉండి తరువాత కొద్ది దినాల్లో వివాహం కూడా అయ్యి చక్కని జీవితాన్ని సాగించవలసినటువంటి వయస్సులో కూడా తరువాత విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించడానికి కూడా ఉద్యుక్తులయ్యాడు. దానికి కూడా 2-3 రోజుల టైం ఉంది. అకస్మాత్తుగా అతని తాలూకా దురదృష్టవశాత్తు ఆయుష్ తక్కువగుట చేత అనేక విధమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు పీడించేసి ఎంత డాక్టర్స్ అపోలో హాస్పిటల్ రోజుకి కొన్ని వేల రూపాయలు ఖర్చు, లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు వెలితీయకుండా. అయినా డాక్టర్లు ఆఖరికి మౌనం వహించేశారు. భగవంతుడి తాలూకా కృప తప్ప మా చేతిలో ఏమి లేదు అన్నారు. ఆఖరిది ఒకటే ఒక్క విషయం, మనం ఎన్ని చేసినా ఆఖరి